ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు జీవి సుందర్. ఎలక్షన్ క్యాన్వాసింగ్ 25th సాయంత్రం 4 గంటలతో ఆపేయాలి కాబట్టి బహుశా ఇది నేను చేసే చివరి వీడియో బిఫోర్ ఎలక్షన్ అవుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నేను గత 60 రోజులుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. వివిధ మోడల్స్లో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేరుగా కానీ లేదంటే గ్రౌండ్ లెవెల్లో నా కోఆర్డినేటర్ ద్వారా కానీ మీ దగ్గరికి నేను ఏం మంచి చేయబోతానో, నేను ఏం చేయగలను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. రాలేకపోయాను అని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 34 అసెంబ్లీల అతిపెద్ద నియోజకవర్గం. 6 పార్లమెంట్ సభ్యులు, 34 మంది ఎమ్మెల్యేస్, ఒక 4 మంత్రులు కలిపి అటుపక్క టీడీపీ ప్రభుత్వం వైపు చేస్తుంటే నేను హర్ష్ కుమార్ గారి ఫాలోవర్స్తో, హర్ష్ కుమార్ గారిని అభిమానించే వ్యక్తులతో మండల్ లెవెల్ కమిటీలో వేసుకుని నా సాయశక్తుల, ఎందుకంటే అందరి దగ్గరికి రీచ్ అవ్వడం చాలా కష్టమైన విషయం, అందరినీ ఇండివిజువల్గా కనెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టమైన విషయం. కాబట్టి నా స్థాయిలో నేను ఎంతవరకు వీలుంటే అంతవరకు అందరికీ నేను చేసే మంచిని, నేను చేయగలిగే మేనిఫెస్టోలో నేను చేయగలిగిన అన్నీ కూడా పెట్టి మీ అందరి ముందు ఉంచి నిర్ణయం తీసుకోమంటున్నాను. బ్యాలెట్లో నా సీరియల్ నెంబర్ 34 ఖచ్చితంగా మీ అందరి వాయిస్. ఎందుకంటే ఇప్పటికీ నన్ను చంద్రబాబు నాయుడు గారు ఓ ఫోన్ కాల్ చేసి ఉద్యోగాలు ఇచ్చేశాను, స్కాలర్షిప్స్ ఇచ్చేశాను అని ఇప్పటికీ సిగ్గు లేకుండా అబద్ధపు మాటలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఒక పెద్ద మనిషి. ఖచ్చితంగా ఈ అబద్ధాలను తిప్పికొట్టాలి. ప్రజలకు నిజమేంటో తెలుసు. గ్రూప్ 2 విద్యార్థులకి వాళ్ళు పడిన బాధ ఏంటో తెలుసు. నేను చూశాను. మార్నింగ్ లెగ్స్ ఎగ్జామ్ రాయాల్సిన విద్యార్థి రోడ్డు మీద పలవ పొట్లం పట్టుకుని ఫుట్పాత్ మీద కూర్చుని తింటున్నాడు. ఇంకేం ప్రిపేర్ అవుతాడు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళు చేసింది తప్పనే కదా వాళ్ళని మానిపించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు? ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు కదా. మనం ఆ రోజున మాట్లాడమే, ఈ రోజున రోస్టర్ ఎగ్జామ్ వచ్చే లోపల మార్చాలన్న బేసిక్ సెన్స్ ఉందక్కర్లే. ఇది పొలిటికల్గా వీళ్ళు ఎంత దారుణంగా, ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించారో మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మళ్ళీ లాస్ట్లో ఒక బలిపశువుని వేసుకుని ముఖ్యమంత్రి చెప్తే ఏపీపీఎస్సీ చైర్మన్ విందా? ముఖ్యమంత్రి ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఏపీపీఎస్సీ చైర్మన్. మళ్ళా ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఇది 1990sలో మీరు చేసే డ్రామాలో జనాలకు అర్థమయ్యే కాదు. ఇది 2025, మేము లేటెస్ట్ జనరేషన్. మాకు కూడా మీరు పాతకాలం నాటి కథలు చెప్పేస్తానంటే అలాగే. కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఒక్కసారి ఒక యంగ్ గ్రాడ్యుయేట్ మీ అందరి వాయిస్ వినిపించడానికి కౌన్సిల్కి పంపించమని ఒక్క అవకాశం మనం అడుగుతున్నాడు. బ్యాలెట్లో నా సీరియల్ నెంబర్ 34, నన్ను నా 34 పక్కన జీవి సుందర్ అని పేరు ఉంటుంది, పక్కన నా ఫోటో ఉంటుంది, పక్కన ఒకటేసి నన్ను బలపరచమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.